అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందని 33 ఏళ్ల క్రితమే చెప్పారు దేవహ్రా బాబా అనే సాధువు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని, అన్ని మతాలు కలిసికట్టుగా ఆలయ నిర్మాణంలో భాగమవుతాయని దేవరహా బాబా అంచనా వేశారు. అన్ని వర్గాల అంగీకారంతో రామాలయాన్ని కడుతామని ఆయన మీడియాతో అప్పట్లో చెప్పారట. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. డియోరియా జిల్లాలోని దేవరహా బాబా ఆశ్రమానికి రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం అందింది. ఇది శుభ పరిణామమని, తప్పకుండా అయోధ్యకు వెళ్తామని దేవరహా బాబా ఆశ్రమానికి చెందిన మహంత్ శ్యామ్ సుందర్ దాస్ చెప్పారు. 33 ఏళ్ల క్రితమే అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతుందని దేవరహా బాబా చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నేతలకు దేవరహా బాబా చెప్పారని మహంత్ శ్యామ్ సుందర్ దాస్ అన్నారు. అసలెవరి దేవరహా బాబా? ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో దేవరహా బాబా జన్మించారు. ఆయన 1990లో తుది శ్వాస విడిచారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులున్నారు. దేవరహా బాబాకు శక్తులున్నాయని, ఆయన భవిష్యత్తును ముందే ఊహించగలరని ఆయన భక్తులు నమ్ముతారు. ఆయన వయస్సుపై కూడా పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. బాబా 250 ఏళ్లు జీవించారని కొందరు, 500 ఏళ్లు అని మరికొందరు అంటుంటారు. దివంగత మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, మదన్ మోహన్ మాలవీయ వంటి ప్రముఖులు కూడా దేవరహా బాబా భక్తులని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.